స్పష్టంగా ఎన్డీఎస్ఏ కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఎనీ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపించిన ఏ డిపార్ట్మెంట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ కింద మీరు గేట్లు మూసేసి నీళ్లు నింపండి పంపులు ఆన్ చేయండి నీళ్ళు ఎత్తిపోయండి అని చెప్పలే. మీరు ఇవన్నీ టెస్టులు చేసే వరకు ఏది ముట్టుకున్నా జరిగే ప్రమాదంకి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇది ప్రమాదం జరగడానికి ఎక్కువ అవకాశం. నాట్ ఓన్లీ మేడిగడ్డ, సిమిలర్ టెక్నాలజీ సిమిలర్ సిస్టమ్లు ఉన్నాయి. అవి కూడా కొన్ని క్రాక్స్ వచ్చినాయి. మనం వచ్చినా కూడా నీళ్లు బుడగలు అవి వస్తే వాటిని కొంత ఏదో చేసే ప్రయత్నం చేసినాం. చివరికి వాళ్ళు ఇచ్చిన దాంతో అన్ని గేట్లు పైకి ఎత్తి పెట్టినాం. గోదావరి నుంచి వచ్చే నీళ్ళు చక్కగా కిందికి పోయేటట్టు. ఎందుకంటే ఆపితే నీళ్లు నిండుతాయి. నీళ్లు నిండితే దీని మీద బరువు పడుతుంది. బరువు పడితే భూమి లోపలికి పోతుంది. భూమి లోపలికి పోతే ఉన్న బ్యారేజీలు కూలుతాయి. ఉన్న బ్యారేజీలు కూలితే కింద ఉన్న భద్రాచలం వరకు కొట్టుకుపోతుంది. ఇది సింపుల్గా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతైతే అంత వేగంగా దీని పనులు చేయాలని, ఏదో మేస్త్రీలను తీసుకొచ్చి కట్టేదైతే దబదబ తెచ్చి 4 ఇటుక పిల్లలు అడ్డం పెట్టి 4 ఇసుక బస్తాలు వేసి వేసేటోళ్ళం. ఎక్స్పర్ట్స్ వచ్చి భూమి లోపల పోయి ఏం పరిస్థితుల్లో స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చి ఏం సమస్య ఉందో కనుక్కోవాలి. ఈ సమస్యకు చూపించాల్సిన పరిష్కారం వాళ్ళే ఇవ్వాలి. ఆ పరిష్కారాన్ని అమలు చేసే బాధ్యతని మనం దానికి అవసరమైన ఖర్చులు పెట్టడానికి ప్రభుత్వం ఉంది. సరే, శిక్షలు నేరము శిక్ష ఒక పక్కన పెడితే దీన్ని ఎట్లయినా మళ్ళా 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పటికే 1,02,000 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించినాం. దీన్ని ఎట్లయినా నిలబెట్టుకోవాలని మేము తాపత్రయపడుతున్నాం. కానీ మా తాపత్రయం అనేది కేసీఆర్ లాగానే 80,000 పుస్తకాలు చదివినాం అని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆర్మీలో పనిచేసిండ్రని, నేను ఊర్లో వ్యవసాయం పనిచేసి వచ్చిన మా తెలివితేటలు ప్రదర్శిస్తే ఇక అది ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అక్కడికి కూడా మేము ఎక్స్పర్ట్స్ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరిని ఏర్కొచ్చి దేశంలో ఉండే వాళ్ళన్ని సంస్థల్ని కూడి చేసి ఇప్పుడు పరీక్షిత్తును కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పెట్టి ఆర్మీ ఎక్స్పర్ట్ను డెప్యుటేషన్ మీద తెచ్చుకున్నామని రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, ఈజ్ నాట్ ఫ్రమ్ అవర్ సర్వీస్, ఈజ్ టన్నెల్ ఎక్స్పర్ట్. జమ్మూ కాశ్మీర్ ఏరియాలో లాంగెస్ట్ టన్నెల్స్ ఇట్లాంటి పనులు చేయడానికి ఆయన టన్నెల్ ఇట్లాంటి దాంట్లో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మైండ్స్ ఇన్ ఇండియా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి ఉన్న పరిచయంతో కనిపెట్టి చేసుకొని తెచ్చుకుంటే నేను పోయి నాకున్న పరిచయాన్ని బట్టి వారిని డెప్యుటేషన్ మీద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి అటు శ్రీశైల్ ఎస్ఎల్బిసి ఇటువన్నీ చేయడానికి ఆర్మీలో ఉండే ఎక్స్పర్ట్స్ని కూడా మనకున్న పరిచయంతో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం పనులు చేస్తున్నాం. ఒక పక్కన మనం ఇది చేస్తుంటే ఈరోజు మీరు నీళ్లు నింపుతారా లేదా, నీళ్లు ఎత్తుతారా లేదా, వారం రోజులు మాకు అప్పచెప్పండి, మా తడాకా చూపిస్తాం. ఏమన్నా ఇక నేను కాదు కానీ మా ఏఐ వస్తాడు అప్పచెప్పురు అని ఈయన బయలుదేరాను. మరి దీనికి కారణం ఏంది? రెండోగా ఆయన అంటాడు అసలు కేసీఆర్ చాలా దూరదృష్టితోని ముందు చూపుతోటి కాళేశ్వరం కట్టిండు, కరువు వచ్చినప్పుడు ప్రజలకు వనుకొస్తుందని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఆయన గారికి, తాటి చెట్టులాగా పెరిగితే సరిపోదు, తలకాయలు ఏమన్నా గుజ్జు ఉండాలి. ఎందుకంటూ నీ మాట అంటే ఎల్నినో ద్వారా కరువు వస్తే వర్షాలు లేవు, వరదలు లేదు, తుఫాన్ లేదు, నీళ్ళే లేవు. మేడిగడ్డ అన్నారం సుందిలో ఎత్తేది ఎట్లనే? ఇవి కట్టింది దేన్ని? వరద నీళ్ళు, గోదావరిలో వరద నీళ్ళు ఉధృతంగా వచ్చినప్పుడు ఎత్తి దాచిపెట్టుకొనికే కట్టిరు. అంతేనా మిత్రులారా? ఇదేంది? దీని బేస్ ఏంది? ఫ్లడ్ వస్తుంది. ఫ్లడ్ వచ్చినప్పుడు వరద జలాలు 90 రోజులు వస్తాయి. 90 రోజులలో రోజుకు 2 టీఎంసీలు అయితే 180 టీఎంసీలు తీసుకెళ్ళి వేరే వేరే రిజర్వాయర్లలో మనం పోసుకోవాలనేది కదా మొత్తం ఈ ప్రాజెక్టు యొక్క ఫిలాసఫీ. మొత్తం స్థూలంగా ఈ ప్రాజెక్టు యొక్క ఆలోచన, అంచనా, నిర్మాణం ఉధృతంగా వరద జలాలు వచ్చినప్పుడు ఆ వరద జలాలు పోయి బంగాళాఖాతంలో కలవకుండా ఎంబడెంబడి వెతుకొని పక్కకు తీసుకెళ్ళి దాచిపెట్టుకోవాలనేది పెట్టినాం. ఎలినో వచ్చి కరువు వచ్చింది, వర్షాలు వస్తలేవు అంటే చూసినావా మా మామ ఎంత మేధావి, వర్షాలు రానప్పుడు కూడా మేడిగడ్డలు నీళ్ళు ఎత్తిపోయినకే డిజైన్ చేసిండు అని అల్లుడు చెప్తుండు. ఏమన్నా అసలు అంటే బేసిక్ సెన్స్ ఆర్ కామన్ సెన్స్ ఆర్ అసలు కనీస అవగాహన పరిజ్ఞానం ఉన్నోడన్న మాట్లాడే మాటలేనా? ఇక అమాయకంగా ఉన్నోళ్ళు ఉంటే అరే నిజంగానే ఇక్కడంతా కరువు వచ్చింది, మేడిగడ్డ సుందిల్లా అన్నారం నుంచి నీళ్ళు ఎత్తిపోసిన ఉంటే మాకందరికీ నీళ్ళు వచ్చాయి కదా అని ఉత్తర తెలంగాణ రైతులందరినీ భ్రమలు కల్పించడానికి.